దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిల్ అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే అంశపు ఈ పేరులో గత అనేక వారాలుగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అనేకమైనటువంటి నూతనమైన విషయాలను కూడా మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇదే ఈ అంశపు ఈ పేరులో ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుని బిడ్డలారా ఒక నాస్తిక సత్యాన్ని వేసి బైబిల్ గ్రంథములో మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని విమర్శించడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విమర్శకు ప్రతిగా గత ఆదివారపు ఆరాధనలో ఎన్నో సమాధానాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి క్రైస్తవ బిడ్డలందరికీ మా ఈ ఛానళ్ళ ద్వారా తెలియపరచడానికి ప్రభు మాకెంతో గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కూడా మరి యొక్క అంశపు ఈ పేరులోనే ఈ యొక్క మరి అంశానికి సంబంధించినటువంటి అంటే మరి ఆ ఒక నాస్తిక సత్యాన్ని వేసి మరి బైబిల్లో మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని ఆయన విమర్శించడం జరిగినది కనుక ఇదే విషయాలను ఈ పరిశుద్ధ ఆరాధనలో మరలా మనం కొనసాగిస్తూ మరి అనేకమైన నూతనమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకునబోతున్నాం, తెలుసుకునబోతున్నాం. రండి, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకొని ఈ ఆరాధన కార్యక్రమంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని తాళ్ళు వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహురతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ వారమంతా కూడా మమ్మల్ని పోషించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు, మా అక్కరల అవసరతలు తీర్చి మమ్మల్ని సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచి ఈ విధముగా నీ కృపను దయను నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడే నిన్ను గణపరచడానికి మహిమపరచడానికి దయగలిగిన దేవా, మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నాతో పాటు ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవులను దిగనమని వేడుకొనుచు వారు నీ కృపను దయను జ్ఞాపకము చేసుకొని నీ నామాన్ని గణపరుస్తున్నప్పుడు నీ రెట్టింపు ఆశీర్వాదాలకు వారిని వారసులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ కార్యక్రమంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ పరిశుద్ధ ఆరాధనలో గణపరుస్తూ మహిమపరుస్తూ ఆత్మతో సత్యముతో ఆయనకి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచి గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో పూర్ణ హృదయంతో ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని యథార్థముగా గణపరిచి మహిమపరిచి ఆరాధించేటటువంటి సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కృపలను ఆయన దయలను జ్ఞాపకం చేసుకుని ఆయన్ని హెచ్చించే సమయం. రండి మనందరం కూడా కలిసి దేవుడు మనందరి జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేస్తూ ఆయన మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. లోకములో ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు నాయన. భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి మేము వింటూ ఉన్నాం.
ఎక్కడ చూసినా మరణాలే ప్రభా, ఎక్కడ చూసినా అయా దుఃఖమే, వేదనే, కృంగుబాటే, మానసిక నెమ్మది లేని పరిస్థితుల గురించి మేము వింటూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైన దినాల్లో అయా నీ సమాధానము, నీ శాంతిని మాకు దయచేస్తూ ప్రభువా అయా అద్భుత రీతిలో మమ్మల్ని పోషిస్తూ మా కరళ అవసరతలు తీరుస్తూ మేము మొర్రపెట్టగా నేనున్నానని అభియమిస్తున్న సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృప వలనే, దయ వలనే, దయగలిగిన దేవా మేమందరము సజీవులముగా ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ విధముగా నిన్ను స్తుతించగలుగుతున్నా, మహిమపరచగలుగుతున్నా, ఘనపరచగలుగుతున్నా. ఇది కేవలము నీ కృపనైనందును బట్టి మీ స్తోత్రాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ దయగలిగిన దేవా నీ నామాన్ని ఘనపరుస్తున్నా. మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని, లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ నామం రుచించుటలో రాజా. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతో, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతో. మౌనతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విశ్వసించిన మా జీవితాల్లో, మా జీవానికి ఆధారమైన దేవుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. అయ్యా అయ్యా మా యొక్క జీవాన్ని ఆశీర్వదిస్తున్నవాడా, మా జీవాన్ని విస్తరింపజేస్తున్నవాడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృప వలనే, నీ దయ వలనే, దయగలిగిన దేవా మేమందరము సజీవులముగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా ఉన్నామందును బట్టి మీకు వందనాలు. బహునతుడా చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించండి. నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుని నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఘనపరిచి మహిమపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకు ఏ రకమైన మేలుని చేయలేవు. మనుషుల మాటలు
ఏ రకమైనటువంటి సమాధానమును, శాంతిని, నెమ్మదిని మనకు దయచేయలేవు ప్రియా దేవుని బిడ్డలారా. ఏ రకమైనటువంటి ఆదరణ, ఓదార్పును కూడా మరి మనం సంతృప్తి చెందే రీతిలో మనకి కలుగుజేయవు ప్రియా దేవుని బిడ్డలారా, ఇవ్వవు. ఈ విషయాన్ని గమనించండి. దేవుని మాటలు అలా కాదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని మాటలు మన జీవితాన్ని విశ్వాసముతో నింపుతాయి. ఏమండి, నిరీక్షణను దేవుని మాటలు మనలో కలుగజేసి మన యొక్క జీవిత ప్రయాణాన్ని ఏమండి ముందుకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మరి మన ముందుకు కొనసాగించే రీతిలో దేవుని యొక్క మాటలు మనకెంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఏమండి గొప్ప మానసిక ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చేవిగా ఉంటూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఇటువంటి ఏమండి శక్తి కలిగిన దేవుని యొక్క జీవపు మాటలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇవి మనల్ని జీవింపజేయు మాటలు గనుక ఏమండి ఈ మాటల కొరకు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మన యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకై, దేవుని జీవము కలిగిన ఈ మాటల కొరకై మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో మీరు ఏకీభవిస్తూ మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్మించున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారా. మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమంతో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క అంశపు ఈ పేరులో అనేకమైనటువంటి మరి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను ఈ ఆరాధన ద్వారా మరి మీ ముందుకు తీసుకొని రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అనేకులైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆయా తప్పుడు బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క తప్పుడు బోధల ద్వారా ఏమండి అనేకుల క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. గనుకని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ పేరుని పెట్టి ఆయా మరి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ అంశపు ఈ పేరులో అనేక విషయాలను చెబుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయా తప్పుడు బోధకుల తప్పుడు బోధలను ఖండించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని ఆయా వాక్య వచనాలను కూడా కొంతమంది తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా మరి వక్రీకరించి వాటిని తప్పుపడుతూ క్రైస్తవ విశ్వాసాన్ని ఏమండి మరి నీరుగార్చేటటువంటి పనికి పూనుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా, పూనుకుంటూ ఉన్నారు. మరి వారి బోధలను కూడా మరి ఈ అంశ ఈ పేరులో ఈ సందేశాన్ని చెప్తూ వాటిని ఖండించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇటువంటి వారి సంఖ్య విపరీతంగా విస్తరించడం కూడా జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇందులో ఏమండి మరి బైబుల్ అనే పేరు అర్థము ఏమండి బైబుల్ అనే పేరు కానీ దాని అర్థం కూడా తెలియలేని వాడు కూడా ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యకాలంలో ఏమండి
మరి బైబిల్ని విమర్శించడం, బైబిల్లో ఉన్నటువంటి దేవుని విమర్శించడం ఒక పనిగా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి కొంతమందికి యెహోవా అని పేరు తెలియదు, ఆ పేరు యొక్క అర్థము కూడా తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు కూడా ఈ మధ్యకాలంలో యెహోవా దేవుణ్ణి ద్వేషించడం ఒక పనిగా పెట్టుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన పరిశుద్ధ నామం పలకడం కూడా చేతకాని వారు కూడా ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామాన్ని అవహేళనగాను అంతేకాకుండా మరి దుర్భాషతో కూడినటువంటి పదాలను ఉచ్చరిస్తూ మరి యేసు యొక్క పరిశుద్ధ నామాన్ని మాట్లాడడం, విమర్శించడం మరి విద్వేష పూరిత రీతిలో మరి ద్వేషించడం కూడా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి ఈ విమర్శల్లోనికి ఇలాగా మరి ప్రభు నామాన్ని కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ, బైబిల్ ఉన్న మరి యెహోవా దేవుని యొక్క నామాన్ని కానీ పలు విధాలుగా పలు తప్పుడు బోధకులు, దుర్బోధకులు రకరకాల విధానాల్లో విమర్శిస్తూ ఉంటుండగా ఈ వీరి జాబితాలోనికి ఈ మధ్యకాలంలో నాస్తిక సత్యాన్వేషకులు కూడా చేరిపోయారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇక ఈ నాస్తిక సత్యాన్వేషకులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఏ రకంగా వీరు విమర్శిస్తూ ఉన్నారంటే, వీరి తలంపుల్లో వీరి ఆలోచనలో, వీరి యొక్క ఊహలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏటి వారికి కలిగితే ప్రియా దేవుని బిడ్డలారా వాటిని బైబిలును, బైబిల్లోని వాక్యాలను, బైబిల్లోని దేవుని విమర్శించడం ఒక పనిగా ఈ నాస్తిక సత్యాన్వేషకులు కూడా వీరు కూడా విమర్శించడం ఒక పనిగా పెట్టుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా రకరకాల రూపాల్లో, రకరకాల ముసుగులలో, రకరకాల మతబోధకుల ముసుగులలో సత్య విరోధులుగాను, సిలువకు శత్రువులుగా పనిచేస్తున్నటువంటి మరి వారి గురించి మరి ఈ యొక్క ఈ ఛానల్లో ఈ అంశపు పేరులోంచి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క తప్పుడు బోధలను ఖండించడం, వారు ఏ బోధలు ఏ రకమైనటువంటి పేర్లలో వారు చేస్తూ విమర్శించే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా వాటన్నిటికీ కూడా వాక్యానుసారమైనటువంటి జవాబును వారి ముందుకి తీసుకుని రావడానికి, అదేవిధముగా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి, క్రైస్తవ విశ్వాసాన్ని జాగ్రత్తపరచడానికి, క్రైస్తవ విశ్వాసం ఎంత గొప్పదో తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణలో ఈ అంశపు ఈ సందేశాల రూపాల్లో మీ ముందుకి ఆరాధన ద్వారా ఈ విధంగా ఈ యొక్క వర్తమానాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ తప్పుడు బోధలు చేసేటటువంటి వారిని, లేక ఈ దుర్బోధలు చేసేటటువంటి వారిని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన క్రూరమైనటువంటి తోడేళ్లతో పోల్చడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు తోడేళ్లతో పోల్చడం జరిగిందంటే, ఈ తప్పుడు బోధకులు వీరి యొక్క వంకర మాటలు పలుకుతూ, అబద్ధ బోధలు చేస్తూ, నీతి పరిచారకుల వేషములో, దొంగ అపోస్తుల వేషములో క్రైస్తవ విశ్వాసాన్ని వీరి బోధల చేత పాడు చేయడమే వీరి యొక్క ప్రధాన పని అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు తప్పుడు బోధకులను మరి రకరకాల క్రైస్తవ సేవకుల ముసుగుల్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశించి ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసాన్ని మరి వారు ఏ యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని వారి ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగిస్తున్నారో ఆ వాక్యాన్ని కూడా రకరకాలుగా తప్పుపడుతూ తప్పులుగా చూపించేటటువంటి పని చేసేటటువంటి వారిని క్రూరమైన తోడేలుగా మరి ఆ ఒక వర్ణించడం జరిగింది. ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఆనాడే కాదు ప్రియా దేవుని బిడ్డలారా ఈ అబద్ధ బోధకులు నేడు కూడా ఈ అబద్ధ బోధకులు క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేస్తున్నటువంటి వారిగా క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశించి పాడు చేస్తున్న అబద్ధ బోధకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు మరి అపోస్తలుడైన పౌలు గారి కన్నా ముందు క్రీస్తును వెంబడించినటువంటి క్రీస్తు శిష్యులు ప్రియా దేవుని బిడ్డలారా ఆనాటి క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవ విశ్వాసాన్ని వారు జాగ్రత్త పరిచినట్లు వారిని ఈ యొక్క తప్పుడు బోధకుల బోధల నుండి, అబద్ధ బోధకుల బోధల నుండి క్రైస్తవ సంఘాలను ఆనాడు వారు కాపాడినట్లు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి ఈ దినాలలో కూడా ఏమండి ప్రభు సేవకులైన వారు తప్పక ఏమండి మరి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఆనాడు ఏ విధమైనటువంటి ఏమండి సంఘం ఎడల భారాన్ని కలిగి ఉన్నారో, క్రైస్తవ విశ్వాసం యొక్క ఏమండి విశ్వాస విషయమై ఏమండి వారు భారం కలిగి క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని ఏమండి అబద్ధ బోధకుల బోధ నుండి ఏ విధంగా అయితే వారు జాగ్రత్త పరిచి కాపాడి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి పౌలు గారు ఏ రకంగా ఇటువంటి దర్శనాన్ని కలిగి ఆ దినాల్లో ఆయన అబద్ధ బోధకుల బోధల నుండి క్రైస్తవ సంఘాలను ఆయన జాగ్రత్త పరిచి అప్రమత్తం చేసి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా. నేడు కూడా క్రీస్తును కలిగిన క్రైస్తవ సేవకులు ఏమండి ఇటువంటి దర్శనాన్ని ఇటువంటి భారాన్ని తప్పక ఏమండి క్రైస్తవ సంఘాల ఎడల క్రైస్తవ ఏమండి మరి విశ్వాసుల విశ్వాస విషయమై భారాన్ని కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఏమండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటారు. ఆయన ఏమని తెలియపరుస్తూ ఉంటారంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో దేవుని బోధను నీ ద్వారా వినువారిని నీవేం చేయాలి, రక్షించుకోవాలి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10 ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసము అనేది బలహీనపరచబడితే, విశ్వాసం అనేది అవిశ్వాసముగా మారితే, విశ్వాసం అనే దాన్ని ఏమండి విశ్వాసులు కోల్పోతే ఏమండి వారు ఎంత మన వాక్యాన్ని చెప్పినా వారు ఏదో వినుమట్టుకైతే వింటారు, రావడానికి మట్టుకైతే వస్తూ దేవుని ఆరాధన చేసి ప్రతి ప్రార్థనలకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విశ్వాసాన్ని పాడు చేసే బోధల విషయమై ఏమండి మనం భారం కలిగి దర్శనం కలిగి ఏమండి వాటిని ఖండించి గద్దించకపోతే, వాటిని సరిచేయకపోతే క్రైస్తవ విశ్వాసం ఏటవుతుంటుంది, పాడైపోతుంటుంది. కనుక రకరకాల తప్పుడు బోధలను సేవకుడు కనిపెట్టాలి, దుర్బోధలను కనిపెట్టాలి. ఆ బోధల నుండి క్రైస్తవ విశ్వాసులను వారి విశ్వాసాన్ని ఏమండి మరి కాపాడేటటువంటి జాగ్రత్త పరిచే గొప్ప దర్శనాన్ని కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ అంశపు ఈ పేరులో ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువును వెంబడించిన శిష్యులు యేసు ప్రభు వారు కూడా ఈ అబద్ధ బోధకుల విషయమై, ఈ తప్పుడు బోధకుల విషయమై ఏమండి మరి వారు జాగ్రత్త పరిచినటువంటి సందర్భాలను దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీ ముందుకి మరి తీసుకుని వస్తున్నాను. ఈ రిఫరెన్స్లన్నీ కూడా నేను చదువుతున్నప్పుడు దయతో మీకు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఏమండి మీ అనుకూల సమయాలు ఈ రిఫరెన్స్లన్నీ దయతో ఒకసారి మీరు చదవాలని మరి ప్రభు బిడ్డలని మీకు ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రిఫరెన్స్లు ఒకసారి నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు పౌలు గారు కానీ క్రీస్తుని వెంబడించిన శిష్యులు కానీ యేసు ప్రభు వారు సేవ చేసిన దినాల్లో కూడా ఈ అబద్ధ బోధకులు కోకొలలుగా ఉన్నారు. కానీ ఆ దినాలలో వారి బోధల నుండి ఆ తరంలో ఉన్నటువంటి వారందరినీ వారు కాపాడినట్లు జాగ్రత్త పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 28 నుండి 30 వరకు వ్రాయబడిన వాక్యవచనాలు, అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 నుండి 21, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వరకు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 11 వరకు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17, 18, అదేవిధంగా 3వ అధ్యాయం 6 నుండి 9 వరకు, అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4-7 వచనాలు, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వరకు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 3వ అధ్యాయము 1 నుండి 2 వరకు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 11 వరకు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 15 వరకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుండి 15 వరకు. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32 నుండి 33 వరకు, అదేవిధంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం 14వ వచనం, అదేవిధంగా 20వ వచనం 23వ వచనం, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 16వ అధ్యాయం 11 నుండి 12 వరకు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 23, 26, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 20 వరకు ఉన్నటువంటి వాక్య వచనాలు ప్రతి ఒక్కరూ మీరు చూసినట్లయితే చదివినట్లయితే ఏమండి యేసు ప్రభువారు ఆయన శిష్యులు
తర్వాత పరిచర్యలో అద్భుతంగా వాడబడిన పౌలు గారు ఏమండి అబద్ధ బోధల నుండి ఏమండి మరి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘాలను వారు ఏ విధంగా జాగ్రత్త పరిచారో కాపాడి ఉన్నారో ఈ రిఫరెన్స్లన్నీ మనకి తెలియపరుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ దినాలలో యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న కాలంలో యేసు ప్రభువారు అధికారముతో ఆయన బోధించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. ప్రభు సేవకులైన వారు ఏమండి తప్పుడు బోధలు దుర్బోధల విషయాల్లో ఏమండి భయపడవలసిన పని లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే నీ దగ్గర వాక్యం లేకపోతే నువ్వు భయపడతావు. వాక్యము నీ దగ్గర ఉన్నప్పుడు భయపడవలసిన పని ఏముంది? అధికారముతో నువ్వు బోధించవలసిన ఏమండి మరి హక్కు అధికారాన్ని ప్రభువే నీకు ఇచ్చారు. యేసు ప్రభువారు కూడా అధికారముతో ఈ తప్పుడు బోధలను ఆయన ఖండించినట్లు గద్దించినట్లు సరిచేసినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటాం. లోకాసువార్త 4:32 మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు వలె ప్రియా దేవుని బిడ్డలారా మనం కూడా న్యాయముగాను మోమాటము లేని వారిగాను సత్యముగా దేవుని యొక్క మార్గాన్ని బోధించు ఏమండి ఆ గొప్ప ఆత్మీయ దర్శనము భారాన్ని మనం కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. లోకాసువార్త 20:21 మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి క్రైస్తవ సంఘ ఏమండి ఆ సంఘాల ఆ పరిశుద్ధ విశ్వాసులను ఏమండి మరి ఖండించవలసినటువంటి ఏమండి బాధ్యత కూడా ప్రభు సేవకులకి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే మరి క్రైస్తవ పరిశుద్ధ విశ్వాసులను ఖండించవలసిన సమయంలో ప్రభు సేవకులు ఏం చేయాలి? ఖండించాలి. తప్పుదిద్దు సమయంలో తప్పు దిద్దాలి. నీతి యందు శిక్ష ఏమండి మరి చేయు సమయంలో శిక్ష చేయాలి. గద్దించు సమయంలో గద్దించాలి. బుద్ధి చెప్పు సమయంలో బుద్ధి చెప్పాలి. ఇది ఒక క్రైస్తవ సంఘ నాయకుని దర్శనమై ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఒక క్రైస్తవ సంఘ కాపరి యొక్క ఏమండి మరి ఆ ఒక భారమై ఉండాలి, బాధ్యత అయి కూడా ఉండాలి. అంతేకాకుండా క్రైస్తవ సంఘ కాపరికి ఏమండి దేవుని ద్వారా అప్పగించబడినటువంటి పని అని ఎరిగి ఈ పనిలో నమ్మకంగా ముందుకి మనం వెళ్ళాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 అదేవిధంగా 17 4:2 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తప్పుడు తప్పుడు బోధలను కూడా ఏమండి ఖండించేటటువంటి ఏమండి ఆ ఒక పరిచర్యను మనం తప్పక చేయాలి. లేని వాటిని కల్పించి ఏమండి మరి ఆ కల్పిత సంబంధమైనటువంటి ఏమండి బోధలను కూడా మనం ఏం చేయాలి? ఏమండి మరి బోధించేటటువంటి బోధకులను కూడా వారి బోధలను మనం ఖండించాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే లేని విషయాలను కూడా చాలామంది ఏమండి కల్పించి ఏం చేస్తున్నారంటే ఏమండి కల్పిత బోధలు చేస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి బోధలను కూడా క్రీస్తు సేవకులైన వారు ఏం చేయాలి? ఖండించాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా దిద్దుబాటు చేయాలి, హెచ్చరించాలి, ఏమండి బుద్ధి చెప్పేటటువంటి ఏమండి ఆ గొప్ప పరిచర్య చేయాలి, గద్దించాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఏమండి సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించువారిగా అంటే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించువారిగా ఉండాలని తిమోతికి రాసిన 2వ పత్రిక ప్రియా దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 15 మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి సంఘాలను నడిపించే ప్రతి సేవకులు ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మలను ఏమండి క్రీస్తు విశ్వాసంలోనికి నడిపించడం ఎంత ప్రాముఖ్యమైనదో, వారికి బాప్తిసం ఇచ్చి ప్రభు పరిశుద్ధ బిడ్డలుగా వారిని ప్రత్యేకపరచడం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ తప్పుడు బోధల నుండి మరలా వారి విశ్వాసం నుండి తొలగిపోకుండా ఏమండి పరిశుద్ధత నుండి దూరం అయిపోకుండా ఏమండి దేవుని సన్నిధికి దూరం అయిపోకుండా దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని వారు కోల్పోకుండా ఏమండి దేవుని యొక్క ఆ పరిశుద్ధ సహవాసంలో వారు ముందుకు సాగునట్లు నమ్మకంగా కొనసాగునట్లు వారి విషయమై ఏమండి తప్పుడు బోధలను మనం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వారి విశ్వాసాన్ని మనం ఏమండి వారి విశ్వాసం ఎంత గొప్పదో వారికి తెలియపరిచే భారాన్ని మనం తప్పక కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా గత కాలంలో ఒక నాస్తిక సత్యాన్ని వేసి బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్ర బహు దుర్మార్గంగా ఉందని చెప్పినటువంటి విషయాల మీద ప్రియా దేవుని బిడ్డలారా మరి నేను అనేక ఏమండి విషయాలు మాట్లాడుతూ ఈ ఆరాధనలో రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏమండి ఆ నాస్తిక సత్యాన్ని వేసి ఈ విధంగా ఆయన అన్నాడు. ఏ విధంగా అన్నాడంటే బైబిల్లోని యెహోవా చంపిన వారి సంఖ్య బహు విస్తారంగా ఉందని చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మనకు తెలుసు ఆయన ఎటువంటి గొప్ప దేవుడో మనకు తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ
తెలియలేని వారికి మరి ఈ యొక్క నాస్తిక సత్యాన్వేషకులు ఈ విధంగా ఆయన నామాన్ని ఆయనను దుర్మార్గుడుగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు మరి బైబిల్ ఉన్నటువంటి ఆయన్ని విశ్వసించేవారు ఆ విశ్వాసం నుండి ఏటవుతుంటారు, తొలగిపోతుంటారు. ఇది నిజమేనేమో అని అనుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అది పచ్చి అబద్ధం అని పచ్చి అసత్యాలని మరి విశ్వసించలేని వారికి తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వసించిన మనకి ఆయన ఎంతో ఉత్తముడో మనకి తెలుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కలిగిన మన జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయో అవి మనకి తెలుస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇలాంటి వారు కొంతమంది ఈ విధంగా ఇటువంటి నాస్తిక సత్యాన్వేషకులు అనేకులు మరి దేవుణ్ణి రకరకాలుగా లోకానికి చూపించి ఆయన విశ్వసించే వారిని విశ్వసించకుండా చేయడానికి అడ్డుపడేటటువంటి ఆటంకవాదులుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, వారితో మనం వాదోపవాదాలు పెట్టుకుంటే దేవునికి మహిమ కాదు, కానీ మనం దేవుని వాక్యంలోంచి వారికి తెలియజేయవలసిన విషయాలు తప్పక తెలియజేయాలి. కనుక ఒక ప్రభు సేవకునిగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను బహు వివరముగా దేవుని వాక్యంలోంచి క్రైస్తవ లోకానికి తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనిషి మరణానికి దేవుడు కారణమా, లేక మనిషి పరిస్థితులు కారణమా, లేక సాటి మనిషే కారణమా అనే ప్రశ్నలకు ప్రియా దేవుని బిడ్డలారా 2 సమాధానాలను ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏటి ఈ 2 సమాధానాలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి మరణానికి మనిషి పరిస్థితులే కారణమని మనం చెప్పుకోవడం జరిగినది. అంతేకాదు మనిషి మరణానికి సాటి మనిషే కారణమని కూడా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి సాటి మనిషి మరణానికి మరి సాటి మనిషే కారణమని ప్రతి మనిషి విషయంలో మనం చెప్పలేం. మనుషులలో మంచివారు కూడా ఉన్నారు, మేలు చేసేవారు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఈ మనిషిలో దేవుని ఊపిరి ఉంది, దేవుని జీవం ఉంది. ఆ దేవుని ఊపిరి జీవం కలిగిన వారు ఆ మంచిని అనుసరించి సాటి మనిషికి మంచి చేసేవారు, మేలు చేసేవారుగా కూడా ఉండేవారు సమాజంలో లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎక్కువ శాతం అత్యధికమైన ఎక్కువ శాతం మనుషులలో సాటి మనిషి ఎడల సాటి మనిషి ఆ ఒక మరణానికి కారకులుగా మరి కొంతమంది మనుషులు అత్యధికంగా ఉండుటను మనం ఈ మధ్యకాలంలో వింటున్నాము, మనం చూస్తూ ఉన్నాం కూడా. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా మరి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. కొంతమంది ఆత్మీయులు దేవుని యొక్క వాక్యములోంచి కూడా మరి మీరు చెప్పినటువంటి ఈ విషయాలకు మరి కొన్ని రిఫరెన్సులు, కొన్ని విషయాలను వివరంగా మాకు తెలియపరచండి అని మరి కొంతమంది ఆత్మీయులు ఆశించిన ఆ కోరిక మేరకు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోంచి కూడా మరి కొన్ని విషయాలు వివరంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క వాక్యములో కూడా ప్రియా దేవుని బిడ్డలారా జరిగిన విషయాలన్నింటినీ మీకు తెలియపరచడం ద్వారా బైబిలు ఏ విషయాలు మనకు తెలియపరుస్తుందో మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలలో మనిషి మరణానికి మనిషి పరిస్థితులే కారణమని మరి మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథములో మనిషి మరణానికి మనిషి పరిస్థితులే కారణాలుగా ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఉన్నాయో కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ నయోమి గురించి మనం చూస్తున్నప్పుడు కరువు కాలంలో నయోమి ఎలిమెలెకు భార్యాభర్తలు వారి యొక్క 2 కుమారులను పట్టుకొని వారు ఆ కరువు నుండి వారు కాపాడుకోవడానికి కరువు పోయేంత వరకు ఏదో ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఆశ్రయం పొందడానికి అని వారు ప్రయాణమై వారు మోయాబు ప్రాంతాన్ని మోయాబు దేశాన్ని ఎంచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఎలిమెలెకు చనిపోయినట్లు మనం చూస్తాం, ఆ ఇంటి యజమాని చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా, 2 కుమారులకి వివాహాలు జరిగాయి. వివాహాలు జరిగిన తర్వాత దాదాపుగా వారు అక్కడ నివసించినటువంటి ఆ ఒక 10 సంవత్సరాల తదుపరి కుటుంబాలతో వారు ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా 2 కుమారులు కూడా
చనిపోయారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏమండి మరి కొంతమంది మరణాలకు పరిస్థితులు కారణమనే విషయాల్లో భాగంగా ఈ విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. అంటే బైబిల్ వాక్యంలోంచి కూడా మీకు చూపించే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నయోమి భర్త ఎలీమెలెకు గురించి మనం చూస్తున్నప్పుడు ఇతడు మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయాడు. అయితే అక్కడ మరి ఆయన వృద్ధాప్యాన్ని బట్టి లేక అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరణించి ఉండవచ్చని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఋతు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మహులోను అని ఏమండి నయోమి యొక్క ఎలీమెలెకు కుమారుని మనం చూస్తాం. మహులోను అనగా వ్యాధి అని అర్థమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. కిలియోను అనగా క్షీణించుట అని అర్థమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ఈ మహులోని కిలియోనికి వివాహాలు జరిగాయి. ఏమండి వివాహాలు జరిగి ఏమండి ఒక 10 సంవత్సరాల తదుపరి ఈ ఇద్దరు కూడా ఏటయ్యారంట ఏమండి మోయాబు దేశంలో చనిపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. పిల్లరా మరి ఆ ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఆహార పదార్థాలు అవ్వచ్చు, త్రాగే నీరు అవ్వచ్చు, అక్కడ ఏమండి వాతావరణ మార్పులు అవ్వచ్చు, ఏదో మొత్తానికి కొన్ని కారణాల ద్వారా అనారోగ్యాల ద్వారా ఇద్దరు కుమారులు అక్కడ మరణించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. కనుకనే వారి పేర్లకు మహులోను అనగా వ్యాధి అని అర్థం ఇవ్వడం జరిగింది, కిలియోను అనగా క్షీణించుట అని అర్థము ఇవ్వడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే అనారోగ్యాలతోనే వారు చనిపోయారనే అర్థము ఈ యొక్క పేర్ల అర్థాల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియులరా, మనిషి యొక్క మరణాలకు ఏమండి పరిస్థితులు కూడా కారణాలుగా మారుతూ ఉంటాయని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానో ముందుకు నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా చేయబోతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మోయాబు దేశంలో ఉన్న నీరుని బట్టి అవ్వచ్చు, ఆహారాన్ని బట్టి అవ్వచ్చు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, లేక ఆర్థిక పరిస్థితులు, మొత్తానికి ఆయా పరిస్థితులు వీరి మరణాలకు కారణాలుగా అక్కడ సంక్రమించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఏలియా కాలంలో కరువు పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఇశ్రాయేలు దేశంలో కలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారెపోతులో ఉన్నటువంటి ఏమండి ఆ విధవరాల దగ్గరికి దేవుడు ఏలియా ప్రవక్తని వెళ్ళమని చెప్పినట్లు మనం చూడగలం. అక్కడ కరువు కాలంలో ఉన్నటువంటి ఆమె అంటూ ఉంటుంది, ఏమంటుందంటే ఇగో మా దగ్గర ఈ కొంచెం ఆహారమే ఉంది, మేము చావక ముందు ఏమండి ఆహారాన్ని తిని మేము చనిపోదాం అనుకుంటున్నాం. అంటే కరువు పరిస్థితులు కూడా మనిషి మరణానికి కారణాలుగా మారుతాయి అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 12 వరకు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా సోమ్రోనులో భయంకరమైన కరువు కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. సోమ్రోను యొక్క ఏమండి పట్టణాన్ని ఏమండి సిరియా వారు వచ్చి ఏం చేశారంటే చుట్టుముట్టారంట ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి చుట్టుముట్టి ఏమండి సోమ్రోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు బయటికి వెళ్లకుండా ఏమండి లోపలే ఉండి వారు చనిపోయేటట్లు ఏమండి ఆ సోమ్రోను పట్టణాన్ని వారు చుట్టుముట్టారంట. బయటికి వెళ్తే మరణము, లోపలున్నా కూడా మరణమే ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏమండి ప్రాకారము లోపల ఉన్నటువంటి ఏమండి ఇశ్రాయేలు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అక్కడ ఉన్నటువంటి ఆహార నిలువలు కాలక్రమేణా ఏటైపోయాయంటే అయిపోయాయంటండి. అయిపోయిన తర్వాత తినడానికి ఏమండి ఆహారము లేనటువంటి భయంకరమైన కరువు సోమ్రోను పట్టణంలో కలిగింది. బయటకు వస్తే శత్రువులు చుట్టుముట్టున్నారు, ఏమండి బయటకు వస్తే మరణం ప్రియా దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఒక తల్లి ఏమండి ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇగో ఈరోజు నా ఒక బిడ్డను మరి ఆహారంగా నువ్వు నేను తిందాం, ఆకలి తీర్చుకుందాం, రేపు అనే దినాన్ని ఇగో నీ బిడ్డను ఆహారంగా మనం తిందాం అనుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారిద్దరూ మాట్లాడుకొని ఒక కుమార్తెను వారు చంపి ఆహారంగా తినేటటువంటి భయంకరమైన పరిస్థితి సోమ్రోనులో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే శత్రువులు సోమ్రోన్ని చుట్టుముట్టడాన్ని బట్టి ఏమండి సోమ్రోనులో కరువు కలిగినటువంటి పరిస్థితి, ఆ కరువు ఏమండి కొన్ని ప్రాణాల యొక్క ఏమండి కొన్ని మరణాలకి కారణంగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 24-29లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల రథాల మీద ఆ అర్ధ భాగంపై ప్రియా దేవుని బిడ్డలారా అధికారిగా ఉన్నటువంటి ఏమండి జిమ్రీని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఈ యొక్క అధికారి అయినటువంటి ఈ జిమ్రీ
ఏలా అనేటటువంటి ఇశ్రాయేలు రాజు మద్యమత్తులో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా అతను కొట్టి చంపి రాజు అయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఇతడు ఇలా చేశాడని తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలీలు ఒమ్రీని వారికి రాజుగా పట్టాభిషేకం చేసి ప్రియా దేవుని బిడ్డారా ఇతని మీదకి వారు తిరుగుబాటు చేయడానికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా అటువంటి పరిస్థితుల్లో తప్పించుకున్న మార్గము లేక ప్రియా దేవుని బిడ్డారా తన రాజనగరం నందు అగ్నితో తను తగులు పెట్టుకొని మరణించినట్లు మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 20 వరకు మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు గిల్బోవా యుద్ధములో ఫిలిస్తీయులతో యుద్ధము చే సందర్భంలో ప్రియా దేవుని బిడ్డారా గాయపరచబడిన అతడు ప్రియా దేవుని బిడ్డారా వారి చేతిలో మరణించక అంటే ప్రియా దేవుని బిడ్డారా సున్నతి లేని వారి చేతిలో నేను మరణించకూడదని చెప్పి ప్రియా దేవుని బిడ్డారా అటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే తన కత్తిని పట్టుకొని దాని మీద పడి చనిపోవటను మనం చూస్తుంటాం. సమూయేలు మొదటి గ్రంథం ఆ ఒక 31వ అధ్యాయము 4వ వచనం నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధా ప్రియా దేవుని బిడ్డారా తాను చేసింది మహాపాపమని ఎరిగి మనస్సాక్షి పదే పదే తన తప్పును తెలియజేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా ఆ మనస్సాక్షి ఆ నేరారోపణను బట్టి తనకు తానే ప్రియా దేవుని బిడ్డారా ఉరిపోసుకొని చనిపోయినట్లు మత్తయి సువార్త ప్రియా దేవుని బిడ్డారా 27వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డారా కొంతమంది వారు చేసినటువంటి తప్పులకు మనస్సాక్షి చేసేటటువంటి ఆ ఒక నేరారోపణ బట్టి పదే పదే వారి యొక్క పాపాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా మరి ఎవరు వారిని చంపకుండానే ప్రియా దేవుని బిడ్డారా మనస్సాక్షి నేరారోపణ ఆ ఒక నేరారోపణ తట్టుకోలేక ప్రియా దేవుని బిడ్డారా భరించలేక మరి వారికి వారే హాని చేసుకుని చనిపోయిన వారు ఉన్నారు. అంటే మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేక భరించలేక చనిపోయిన వారిని కోకొలలుగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డారా. మరి ఇటువంటి మరణాల్లో గుండెపోటు మరణాలు కూడా ఉన్నాయి. అంటే మనస్సాక్షి నేరారోపణ నేను చేసిన తప్పు నేను చేశాను తప్పు మనస్సాక్షి అంటుంది నువ్వు చేసింది తప్పు అని చెప్తూ ఉంటుంది. దాన్ని ఆ తప్పును చూపిస్తూ ఉన్నప్పుడు చేసిన హత్య చూపిస్తూ ఉన్నప్పుడు దాన్ని భరించలేక కొంతమంది త్రాగుబోతులుగా మారిపోయిన వారు ఉన్నారు. కొంతమంది దాన్ని తట్టుకోలేక గుండెపోటు వచ్చి మరణించిన వారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వారు, అంతేకాకుండా బీపీలు పెరిగి కోమాల్లోకి వెళ్ళి మరణించిన వారు, షుగర్ పెరిగి ప్రియా దేవుని బిడ్డారా మరణించినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా ఒంటరిగా ఉండి వారికి వారే ఏదో రకమైన హాని చేసుకుని మరణిస్తున్న వారిని కూడా మనం చూస్తుంటాం. ప్రియులారా ఎందుకు ఈ విషయాలంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే మనుషుల యొక్క మరణాలకు దేవుని కారకుడిగా ఎప్పుడు మనం చేయకూడదు. ఈ విషయాన్ని గమనించండి. మనుషుల పరిస్థితులు కూడా మనుషుల యొక్క మరణాలకు కారణాలుగా మారుతాయి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మీ ముందుంచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి సామెతల గ్రంథానికి మనం వచ్చినప్పుడు జారశ్రీ సాంగత్యము మరణమునొద్దకు దారి తీయును అని సామెతల గ్రంథం ఆ ఒక 2వ అధ్యాయము 16 నుండి 18 వరకు మనం చూస్తుంటాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3 నుండి 14 వరకు కూడా రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాన్ని గమనించండి. యవ్వన కాలంలో కామాన్ని నిగ్రహించుకొనక ప్రియా దేవుని బిడ్డలారా దాన్ని జయించలేక ఎక్కువగా మరి వాయా వరుసను మరిచి ప్రియా దేవుని బిడ్డలారా కామాన్ని తీర్చుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా కామ దాహం కలిగినటువంటి యవన జీవితాలు ప్రియా దేవుని బిడ్డలారా ఎయిడ్స్ బారిని పడి చనిపోతున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాం. క్యాన్సర్ బారిని పడి చనిపోతున్న వారిని మనం చూస్తున్నాం. సుదీర్ఘకాలం శరీరాన్ని విడవని రోగాలు మరి వాటికి వాడేటటువంటి మందుల ద్వారా కూడా వేరు సమస్యలు పుట్టుకొస్తూ చివరికి మరణాన్ని వారికి వారే ఆహ్వానిస్తూ మరణించేవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 27 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు ఉంటాయి. అంటే జారశ్రీ గాయపరిచి పడద్రోసిన వారు కోకొల్లలుగా ఉన్నారంట. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దాని ద్వారా మరణించే వారి సంఖ్య కూడా లెక్కలేనంత మంది అని అక్కడ మనకి ఆ వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది నిజమే నేటి దినాల్లో మనం చూస్తున్నాం వయసు వచ్చింది అంటే చాలు ప్రియా దేవుని బిడ్డలారా
పాపానికి స్వేచ్ఛ, పాపానికి ఏమండి విచ్చలవిడి ఏమండి ఆ ఒక జీవితాలకు అలవాటు పడి ఏమండి ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి చదువుకున్న వారు ఉన్నతమైన వారైనా ప్రియా దేవుని బిడ్డారా ఉన్నతమైన కుటుంబాలకి విలువలకి సంబంధించినటువంటి కుటుంబాలకు చెందిన వారు అయినప్పటికీ ఏమండి ఈ పాపపు ఈ కామపు ఈ దాహానికి ఎప్పుడైతే అలవాటు పడుతూ ఉంటాయో కొన్ని జీవితాలు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి వారి జీవితాలు ఎలాగ ముగింపు జరుగుతూ ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి బహుభయంకరంగా ఈ యొక్క పాపంలో పొర్లి దొర్లి ఏమండి రకరకాల రోగాలను తెచ్చుకొని మరణిస్తున్న వారి సంఖ్య కోకొలలుగా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక వయసులో పెద్ద ఆమె ఏమండి ఒక సందర్భంలో ఒక దగ్గర మాట్లాడుతుందంటే ఏమైనా మాట్లాడుతుందంటే మనిషి పుట్టిందే ఏమండి ఈ పాపదాహాన్ని తీర్చుకోవడానికి, కామదాహాన్ని తీర్చుకోవడానికని ఏమండి మరి ఒక తల్లి వయసు కలిగినటువంటి ఒక భ్రష్టురాలు ఏమండి ఒక శాపగ్రస్తురాలు ఏమండి ఒక మూర్ఖురాలు ఏమండి ఒక సందర్భంలో ఒక స్థలంలో మాట్లాడడం ఏమండి ఒకరు విన్నారంటే వారు చెప్తున్నారు ఏమండి వయసులో పెద్దవారే ఇలాంటి ఏమండి చెడు మాటలు, దుర్భాషతో కూడిన మాటలు ఏమండి బూతు సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక మామూలు వ్యక్తులు పరిస్థితులు ఎలా ఉంటాయి, మరి వారు చెడిపోరా పాడైపోరని ఒక ఏమండి సిస్టర్ గారు నాకు తెలియజేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా మనిషి మరణానికి ఏమండి మనిషి పరిస్థితులు రకరకాలుగా కారణాలుగా మారుతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకా అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి, వాటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇంతటితో ఈ యొక్క అంశ ఆత్మీయ సందేశాన్ని ముగించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మనిషి మరణానికి పరిస్థితులు కారణమనే విషయాల్లో భాగంగా బైబిల్లోంచి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి సమయం లేక ముగించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాకుండా మనిషి మరణానికి మనిషి కారణం అనే విషయాలు కూడా ఇంకా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. మరి ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి మనకి సమయం సరిపోక మనం ముగించడం జరుగుతుంది. మరలా ఈ విషయాలకు సంబంధించిన మిగిలినటువంటి విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి వచ్చే ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశ సందేశాలని ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు పూర్తిగా మనం తెలుసుకున్నట్టు ద్వారా మనిషి పాత్ర కన్నా మరి దేవుని పాత్ర దుర్మార్గమైనదో లేకపోతే దేవుని పాత్ర అత్యున్నతమైనటువంటి గొప్పదో ఏమండి ఎంత గొప్పదో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ అంశ సందేశ కొనసాగింపులో ఏమండి దేవుని పాత్ర గురించి కూడా మనం చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. రండి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళు ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా ఇగో మా ఈ ఛానళ్ళ ద్వారా మహోన్నతుడా ఈ యొక్క వాక్యాన్ని అయా ఇగో ప్రభువా బహు వివరముగా అయా ఇగో నాయనా మరి నీ బిడ్డలైన వారికి అర్థమగు రీతిలో బోధించే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. మీకు వందనాలు. నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించాను. ప్రభువా నీ వాక్యం ఎంత సత్యమైనదో అయా ప్రతి ఒక్క విషయానికి ప్రతి ప్రశ్నకి సమాధానము నీ వాక్యము తెలియజేయగలిగిన గొప్ప శక్తి కలిగిందని ప్రభువా ఈ విధముగా ఈ అంశ సందేశాల ద్వారా క్రైస్తవ లోకానికి మీరు ఈ విధంగా తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన నీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితాలకు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మారణస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించం. సోదరుల కీడును తప్పించం. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని కనపరిచిన ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియల కనంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా ఆశతో నమ్మియున్నామో నీ సత్యవాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమరించుమో దేవా
క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాస పరిచయలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెనే. బండను చీల్చి దాము తీర్చ నీటిని పుట్టించెనే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే. నీటిపై నడిచెనే, నీటిని అణచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే. జీవజలమైన నా యేసయ్య సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.